మనందరి లైఫ్స్ లో కొన్ని ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. అవి స్కూల్లో స్టార్ట్ అవ్వో, కాలేజీలో స్టార్ట్ అవ్వో. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మీ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. హాయ్, నేను మీ క్యాట్ బాయ్. ఇంట్రడ్యూసింగ్ ఒరిజినల్ కమిటీ కుర్రోళ్ళు. నా లైఫ్ లో నా బెస్ట్ పీపుల్ కోసం, అంటే మా ఏరియా ఫ్రెండ్స్ కోసం. మన రోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. సాయంత్రం అయితే మన రాజుకొట్టు తాటి చెట్టు దగ్గర కింద కూర్చొని మన అందరం దోమలు చీమలు కుడుతున్నా కూర్చునే వాళ్ళమి. అండ్ ఆదివారం అయితే మన బొబ్బిల్చిన ఆటోలో గోపాలపట్నం ఫేమస్ చోటు కూడా నూడిల్స్ తిన్నాక వెళ్ళే వాళ్ళమి. సమ్మర్ అయితే 5 రూపాయల్లో స్క్వేర్ పిచ్ లో బెట్టింగ్లు, రైల్వే ట్రాక్ మీద గూడ్స్ ట్రైన్ పక్కన స్టీరింగ్ పట్టుకొని ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళం మనం ఎయిర్పోర్ట్ వరకు. అరే తేజ, నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం కబడ్డీ ఆడుతున్నప్పుడు నేను రైడ్కి వస్తే నువ్వు నన్ను కాలు పట్టుకొని గట్టిగా లాగేసావు. నేను కింద పడిపోయి 5 నిమిషాల వరకు లెగలేకపోయాను. అదే రోజు చందుగోడు సాయిలో ఎత్తుగని తోసాడని చెప్పేసి నువ్వు వెళ్ళి చందుగోడితో గొడవ ఆడేసావు. మీ ఇద్దరు కొట్టేసుకున్నారు. ఈడు స్థాయిలో ఎత్తిగాడు. మా ఏరియాలో అందరికన్నా మంచి కెమెరా క్వాలిటీ ఉండే సెల్ ఫస్ట్ కొనింది ఈడే. ఇక్కడ పొలాలు ఉంటే ఆ పొలాల్లో అందరికి ఫోటోలు తీసేవాడు ఈడు. ఈడు సైకిల్ మీద తేజ మనం అందరం కలిపి స్కిడ్లు అన్ని ఆడుకునే వాళ్ళమే. బాగా గుర్తుందా? నెక్స్ట్ మా మణిగాడు ఒక షాప్ ఉండేది. ఆ షాప్ లో ఆ నాన్న తెలియకున్నాడు మా అందరికి పోలో రింగ్లు, చెగోటి ప్యాకెట్లు అన్ని తెచ్చేవాడు. అరే మనీ, నీకు గుర్తుందా లేదా? చిన్నప్పుడు నువ్వు నేను మనం ఆంటీ చూస్తుంటే శుభ్రం కొట్టేసుకున్నాం, గుర్తుందా? ఇంక ఈడా మా సొంత అన్నయ్య. ఇడు నేను అన్నతమ్ములం కానీ మంచి ఫ్రెండ్స్ లా ఉంటాం. ఒకసారి మా ఏరియాలో నన్ను ఎవడో కొడదామని చూస్తే ఇల్లు అని కొట్టేశాడు మా వెనక వీధులతో గొడవ అయినప్పుడు. అండ్ ఇంకో గొడవ అంటే గుర్తొచ్చిందిరా, నన్ను ఒకసారి ఎన్ఐడీలో 30 మంది కలిసి కొట్టినప్పుడు మన వాళ్ళందరూ బ్యాచ్ వచ్చారా హాఫ్ ప్యాంట్లు వేసుకొని. కామెడీ ఏంటంటే మీరు బిల్డర్ నానిబాయిని కూడా తెచ్చారు మీరు. నానిబాయి అంటే చెప్పలేదు కదా మీకు. నానిబాయికి కుర్రోలు అంటే ఎంత ఉత్సాహంగా ఉంటాడంటే, చిన్నప్పుడు నానిబాయి వినాయక చవితి ఊరేగింపు రోజు మీ అందరం టీషర్ట్లు కొనుక్కుంటే అవన్నీ నానిబాయి నించోని మరీ టైలరింగ్ చేసేవాడు మాకు. అలకడంలో తోపైన మా స్టైలిష్ స్టార్ శశిగాడు. అడికి చిన్నప్పుడు ప్యాంట్ చిరిగిపోతే ఆ ప్యాంట్లోకి ట్రైన్ వెళ్ళిపోతురా అంటే రైల్వే ట్రాక్ ఎక్కేసి నేను చచ్చిపోతున్నాను ట్రైన్ కన్నా బుర్ర పెట్టడానికి వెళ్ళిపోయాడు. అంత అలకాడికి. ఇంకోటి గుర్తుందా? నన్ను, మనోజ్ని, అజయ్ గౌడ్ని మా ముగ్గురిని కోతులు కొట్టేశాడు. మనోజ్ కూడా కవర్ చేసుకున్నాడు ఏం దెబ్బ తగలేదని. మనోజ్ కూడా అంటే మన గ్రూపులో అందరికన్నా కష్టజీవి వాడారా. చిన్నప్పటి నుండి కష్టపడుతూ పైకి వచ్చారా. అది నిజంగా వైజాగ్ వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంటే నేను ఒకరోజైతే చాలా ఏడ్చాను. ఒకసారి వినయగడికి శశిగడికి గొడవ అయితే నేను వినయగోళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మగారికి చెప్తాను, అంటే మీ ఇంటికి ఇద్దరు పోలీసులు వస్తారు అది ఇది అని. కాకపోతే అప్పటి నుండి వాళ్ళ మమ్మీకి నేను అలాగే గుర్తుంటాను, మీ ఇంటికి ఇద్దరు పోలీసులు వస్తారు అది ఇది అని. మన చందు కొడితే ఒక సైకిల్ ఉండేది గుర్తుందా? బ్లూ కలర్ సైకిల్, డొక్కు సైకిల్. బ్రేక్ కొడితే పడిపోయేవాళ్ళమే. అటుకి అదేం దోలో తెలియదు. అదే సైకిల్ మీద రేసుకు వచ్చాడు. తేజ కూడా ఇంటి ముందు కరెక్ట్ గా బ్రేక్ కూడా దబేలమే పడిపోయాడు. ఆడు ఎప్పుడూ బల్లేమే పడిపోవడమే ఆ చందుగోడు. అండ్ ఇంకొకటి కోసం చెప్పాలి, ఆడు అందరికన్నా హైట్ లో ఎక్కువ, అందరికన్నా వెయిట్ లో ఎక్కువ, జడ్డితనంలో కూడా ఎక్కువే. ఆడిపోయారే ఎద్దు చిచ్చి సిద్ధు. ఆ సిద్ధుగోడు చిన్నప్పుడు ఎంత దోలకూడదు అంటే నాతోటి రాన కొట్టుకుందాం అన్నాడు. కొట్టుకుందాం అంటే పదరాను ఓన్లీ ఇక్కడ నుండి ఈ కింద వరకే, మొహమ్మే కొట్టకూడదంట. సాగదీసి మొహమ్మే కొట్టిస్తే ఏడ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు చెప్తున్న చిన్న చిన్న మెమరీస్ ఆ టైంలో మనకు చాలా సింపుల్ గా అనిపించేవి, కానీ ఆలోచిస్తే మాత్రం అవి చాలా బ్యూటిఫుల్ డేస్ మనకి. ఆ రోజుల్లో మనకి ఏమీ ఉండేవి కాదు. మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు, మన దగ్గర ఫోన్ ఉండేది కాదు, మన దగ్గర ఏమీ ఉండేవి కాదు. కానీ మన దగ్గర ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేది. ఎవరికి తెలియకుండా మనం మార్నింగ్ వరకు వెళ్ళి సాయంత్రంకి వచ్చేసే వాళ్ళమే. ఏరియాలో మన పెద్ద వాళ్ళందరూ సక్సెస్ మీట్ చేసుకున్నప్పుడు వాళ్ళతో వెనక పిల్లపచ్చగలం మనం వెళ్ళే వాళ్ళమే. నేను మణిగోడు స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తే కింద నుండి తేజగోడు, మా అన్నయ్య, సాయిలెత్తి కూడా అందరూ పేపర్లతో ఎంకరేజ్మెంట్ మాకు. మన శివాలయంలో డీపాట్లు అవన్నీ కలిసి మన చైల్డ్హుడ్ ని చాలా స్పెషల్ గా చేసాయి అవి. కానీ ఇప్పుడు లైఫ్ అందరినీ చాలా డిఫరెంట్ డైరెక్షన్ లోకి తీసుకెళ్లిపోయిందిరా. మనం నడిచిన స్పాట్లు చూస్తే, మనం ఆడిన స్క్వేర్ పిచ్లు చూస్తే, అదే రోడ్లో నడుస్తూ ఉంటే ఒక స్ట్రేంజ్ సైలెన్స్ వినపడుతుందిరా నాకు. ఆ సైలెన్స్ లో మన నవ్వులు, మన గొడవలు, మనం కలిసి ఆనందంగా ఉండే మెమరీస్ అన్ని నాకు చాలా గుర్తొస్తాయి. సమ్ టైమ్స్
నేను ఆలోచిస్తూ ఉంటా, లైఫ్ మనల్ని వెనక్కి తీసుకెళ్తే బాగున్నాం మన పాత రోజులకి. మళ్ళీ మనం చిన్నప్పుడు ఆడుకునే ఆ స్క్వేర్ పిచ్, బర్త్డే సెలబ్రేషన్లు, కలిసి గొడవలు ఆడుకునేవి, కలిసి తిరిగేవి, అవన్నీ మళ్ళీ అనుభవించాలని అనిపిస్తుందిరా నాకు. రోజులు చాలా సింపుల్ గా అనిపించేవరా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అవి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మనకు అవే అని. చిన్నప్పుడు మనం ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ తలుచుకుంటే ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది, కానీ వెంటనే మనసుకి చిన్న బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ మనకు వెనక్కి రావని. ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు రూపాయి లేకుండా కూడా మనం మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళం, మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. టైం చాలా స్లోగా మన చైల్డ్హుడ్ కి తీసుకెళ్తుంది, కానీ మన మెమరీస్ మాత్రం తీసుకెళ్ళలేకపోతుందిరా. చైల్డ్హుడ్ అనేది ఒక చాప్టర్ కాదురా, అది ఒక బ్యూటిఫుల్ స్టోరీ. అదే బ్యూటిఫుల్ స్టోరీతో నా పక్కన నాతో నడిచే క్యారెక్టర్స్ రా మీరు. లైఫ్ అందరినీ చాలా డిఫరెంట్ డైరెక్షన్ లోకి విసిరేసిందిరా. మన సాయిలోత్ కూడా ఏమో దుబాయ్లో సెటిల్ అయ్యాడు, మన మనోహర్ గాడు, వినయ్ గాడు హైదరాబాద్, నేను చూస్తే వైజాగ్ వదిలేసి వచ్చేసాను, మన శశి గారు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, మణిగూడు కూడా రేపు ఊరు వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ నా హార్ట్లో మాత్రం ఒకటే ఉందిరా, మీరందరూ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని. సో ఏం లేదురా, ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఎక్కడొకడు మీ మెమరీస్ తలుచుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, అండ్ అలాగే కొంచెం మిస్ అవుతూ ఉంటాడు. ఫైనల్గా ఏదో ఒక రోజు మనం అందరం కలిసి రోడ్డు మీద నడుస్తూ నవ్వుకుంటూ సరదాగా అబ్బా ఆ రోజులు ఎంత బాగుండేవరా అని అనుకునేలా మనం ఆ రోజు కోసం నేను ఎప్పటికీ వెయిట్ చేస్తూ ఉంటాను రా. లవ్ యూ ఆల్ రా, బొగ్గలరా.